మనం స్కూల్లో ఉన్నప్పుడు అప్పటి ఫ్రెండ్స్ మీద ఒక ఇమేజ్ ఉంటుంది. ఈ అమ్మాయి స్లట్రా, చాలా అఫైర్స్ నడిపింది, వీడు ఎదవరా, అప్పట్లోనే స్కూల్కి రాకుండా గొడవలకి వెళ్ళేవాడు అని ఇలా చాలా ఒపీనియన్స్ ఉంటాయి. కానీ ఓ 10 ఏళ్ల తర్వాత వాళ్ళని కలిసే ఉంటారు కదా, వాళ్ళల్లో కొంతమంది మాత్రం మనం చిన్నప్పుడు చూసింది వీళ్ళనేనా అన్నంతగా చేంజ్ అయిపోతారు. వాళ్ళతో దగ్గరగా మాట్లాడితే ఒక కొత్త మనిషిని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. నేను కూడా ఓ 10 ఏళ్ల తర్వాత అలాంటి నా స్కూల్మేట్నే ఒక అమ్మాయిని కలిశాను. తనేం మారలేదు, కానీ నన్ను మార్చేసింది. ఆ అమ్మాయి పేరు మేఘ. మా మా ఇలారా. అబ్బబ్బా, ఏంట్రా అరుస్తున్నావు? ఈ డ్రెస్ ఎలా ఉంటుందమ్మా నాకు? బీరువాల నుండి డీజే టిల్లులో సిద్ధు వేసుకునే లాంటి కుర్తా తీసుకొని అమ్మకి చూపిస్తూ అడిగా. బానే ఉంటుందిరా, వేసేసుకో. ఏహే అలా కాదు, మరీ ఆడ్గా ఏం లేదు కదా, అంటే మరీ ఫ్రెండ్స్ జోకులు వేసి నవ్వుకునేలాగైతే లేదు కదా. రే కిట్టు, నీకు నచ్చింది కదరా, వాళ్ళ గురించి ఎందుకు, వేసుకెళ్ళిపో. అబ్బా అమ్మ, తిన్నగా చెప్పు. బాగుందిరా, అయినా పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి ఇలా చిన్న చిన్న దానికి ఆగిపోతే లైఫ్లో చాలా మిస్ అయిపోతావురా. అమ్మ చెప్పింది నిజమే. అదే నేను ఒకేసారి నలుగురు నా వైపు చూస్తున్నారు అనే ఆలోచన కూడా భరించలేని భయస్తుంది. నలుగురితో ఒక్క మాట కూడా అనిపించుకోకుండా బ్రతికేయడమే సక్సెస్ అని ఫీల్ అయ్యే మూర్ఖుణ్ణి. నచ్చిన పని చేద్దాం అనుకున్న ప్రతిసారి నలుగురు ఏమనుకుంటారో అనే ఆలోచనతో ఆగిపోయే చేతకనివాడిని. ఇవన్నీ తెలిసినా సరే మారలేని మొండోడిని. అందుకే అమ్మ మాటలు పట్టించుకోకుండా ఆ డీజేటిల్లో కుర్తా వేసుకొని అద్దంలో చూసుకున్నా. బాగుంది, కానీ ఎందుకో అంత కాన్ఫిడెన్స్ రాలేదు. తీసి మంచం పైన పెట్టేసి ఫార్మల్స్ వేసుకుని బయటకు వచ్చేస్తూ, మా టీం లీడ్ది నైట్ ఫంక్షన్, ఎర్లీ మార్నింగ్ పెళ్ళి ఉంది, నేను అవన్నీ చూసుకొని మార్నింగ్ వస్తా అని చెప్పి బయటికి వెళ్తుంటే అమ్మ నా డ్రెస్ చూసి, మార్చేసావా, నువ్వు మారు. సర్లే నేను స్టార్ట్ అవుతున్నా. అమ్మకి బాయ్ చెప్పేసి ఇంటి నుండి బైక్ తీసుకుని ఫంక్షన్కి స్టార్ట్ అయ్యా. బయట ఆకాశంలో చుక్కలేం కనబడట్లేదు. కాసేపట్లో పెద్ద వర్షమే పడేలా ఉంది. ఎందుకో మరి సిటీ ఈరోజు చాలా ప్రశాంతంగా, ఆల్సో అందంగా కూడా కనిపిస్తుంది. అరే ఏంటిది, ఈరోజు దారంతా ప్రేమ జంటలే కనిపిస్తున్నాయి. నేచర్ నాకేమైనా చెప్తుందా? నాకప్పుడు తెలీదు ఆ ఒక్క పెళ్ళి నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు ఇస్తుంది. మొత్తానికి పెళ్లి మండపానికి వచ్చేసా. బండి పార్క్ చేసి లుక్ అది బాగానే ఉందో లేదో సైడ్ మిర్రర్లో చెక్ చేసుకుని హెయిర్ స్టైల్ అవి సరి చేసుకొని నా ఫ్రెండ్స్కి ఫోన్ చేశా. ఎదవలు ఇంకా రాలేదు, ఫోన్ ఏమో ఎత్తట్లేదు. లిఫ్ట్ చేశారు. రే ఎక్కడున్నారా, ఇంకా రాలేదు? అటు సైడ్ నుండి లోకి గాడు, వచ్చేస్తున్నారా, దగ్గరలోనే ఉన్నాం అని చెప్పాడు. నేనేమో సరే త్వరగా రండి అని చెప్పేసి ఫంక్షన్ లోపలికి వెళ్ళిపోయా. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుగా కొంచెం దూరంలో అవుట్ ఆఫ్ ఫోకస్లో ఒక అమ్మాయి ఫేస్ కనిపించింది. తెలిసిన అమ్మాయిలా ఉందే అని కొంచెం ఫోకస్ చేసి చూసా. అంతే, నా కళ్ళు పెద్దవైపోయాయి. తనే మేఘన. కళ్ళను కట్టిపడేసి అందం అంటారు కదా, ఆ అందం మేఘదే. అరే చుట్టూ జనాలున్నారు, కళ్ళు పక్కకి తిప్పుదాం అన్న ఆలోచన కూడా రానియకుండా మాయ చేసి కట్టిపడేసింది మేఘ. అలా తననే చూస్తూ ఉండిపోయా. ఇంతలో నా చూపుకి అడ్డంగా అప్పుడొచ్చారు నా ఫ్రెండ్స్ లోకి అండ్ సిద్ధు. నేను మేఘాన్ని చూడడం ఆపి కోపంగా, ఏంట్రా లోకి ఇది, ఇంత లేటా అని అడిగా. దానికి వాడు, నేను రెడీరా బాబు, ఈ సిద్ధు గడ లేట్ చేశాడు, ఈ పెళ్లి నీది కాదురా బాబు అన్నా సరే సోకులు తగ్గలేదు అదొకి. నేను సిద్ధు వైపు తిరిగి చూసా. నేను వేసుకుందాం అనుకుని పక్కన పెట్టేసిన అలాంటి కుర్తా డ్రెస్సే వేసుకుని ఉన్నాడు. అది చూడగానే లోపలెందుకో చివుక్కుమని గుచ్చుకున్నట్టు చిన్న బాధ. లోకి సిద్ధు మాత్రం పోరా నీ వల్ల లేటు అని గొడవ పడుతున్నారు. నేనేమో వీళ్ళ మాటల్ని పట్టించుకోకుండా మేఘానే చూస్తున్నా. అంతే, నేను అలా చూడడం లోకిగడు కనిపెట్టేశాడు. ఏంట్రా కిట్టు, ఆ అమ్మాయిని చూస్తున్నావు, లైన్ వేస్తున్నావా? వెంటనే నేను తేరుకొని, లైన్ కాదురా బాబు, తను నా స్కూల్మేట్, పేరు మేఘ అని చెప్పా. అలా చెప్పగానే సిద్ధు అండ్ లోకి మేఘాని ఇంకోసారి చూశారు. చూసి సిద్ధుగాడు, బాగుంది, స్కూల్మేట్ అంటున్నావు, మరి ఇయర్స్ తర్వాత చూడగానే ఎలా గుర్తుపట్టేశావరా అని అడిగాడు. అంటే అప్పట్లో తనకి మామూలు ఫాలోయింగ్ ఉండేది కాదు సిద్ధు. తనతో పాటు నేను 2 స్కూల్స్ చదివా, రెండిట్లో కూడా తనకి బీభత్సమైన ఫాలోయింగ్. కానీ అప్పట్లో తన దగ్గరికి వెళ్ళాలంటే చిన్న భయం ఉండేది. ఎందుకో తెలుసా? 10th క్లాస్ అయ్యేలోపే తనకి 3 లవ్ స్టోరీస్ ఉండేవి. అందులో ఒకడు నా ఫ్రెండే. సో అంత ఫాస్ట్ అమ్మాయితో మాట్లాడాలంటే అప్పట్లో కొంచెం భయం వేసేది అని చెప్పా. సిద్ధు ఏమో, అయితే అప్పుడంటే వేరు, ఇప్పుడేమైంది, వెళ్ళి పలకరించు అన్నాడు. పోరా బాబు, ఏమని పలకరిస్తాం, చాలా ఇయర్స్ అయింది అసలే కలిసి. తీరా హౌ ఆర్ యూ అన్నాక హూ ఆర్ యూ అంటే మళ్ళీ నేను స్కూల్ ఫ్రెండ్ అని, ఆ స్కూల్ ఈ స్కూల్ అని అలా ఇంట్రడ్యూస్ చేసుకోవడం చాలా అసహ్యంగా ఉంటుంది.
రే లోకి ఏదైనా మంచి ఐడియా ఇవ్వరా అని వాడి వైపు చూసా. లోకి గడు ఆలోచిస్తూ సరే నేను చెప్పినట్టు చేయి. రే సిద్ధు, నువ్వు వాళ్ళ మేఘ వెనక్కి వెళ్ళరా. అరే కిట్టు, తన స్కూల్ లవర్ అదే నీ ఫ్రెండ్ పేరు ఏమన్నావు? శౌర్య అని చెప్పా. అప్పుడు చెప్పాడు వాడు ప్లాన్. రే కిట్టు, నువ్వు ఇక్కడ నుండి శౌర్య అని పిలువు, మన సిద్ధుగాడు మేఘ వెనకాతలు ఉంటాడు. ఒకవేళ గుర్తుపట్టి వెనక్కి తిరిగితే స్కూల్ లైఫ్ అండ్ నువ్వు కూడా గుర్తున్నట్టే దానికి, లేదంటే లేదు అని చెప్పాడు. అది విని సిద్ధుగాడు భయపడిపోయి, ఎందుకురా రే, దొరికిపోతే సావ దొబ్బుతారు, అసలే ఫంక్షన్లో ఉన్నాం, యూత్ కన్నా అంకుల్స్ ఆంటీసే ఎక్కువ ఉన్నారన్నాడు. కానీ మా లోకిగాడు ఊరుకోడు కదా, సిద్ధుని మొత్తానికి కన్విన్స్ చేసేశాడు. సిద్ధుగాడు ఇష్టం లేనట్టు ఫేస్ పెడుతూనే సరే అని మేఘ వెనక్కి వెళ్ళి నిల్చున్నాడు. నాకు కొంచెం భయంగా ఉంది, కానీ ఏదైనా తేడా జరిగితే తప్పించుకోవచ్చు అనే ధైర్యంతో శౌర్య అని గట్టిగా అరిచా. అలా అరిచేసరికి సిద్ధుగాడు నా వాయిస్ విని హా కిట్టు అంటూ వెనక్కి తిరిగాడు. మేఘ కూడా వెనక్కి తిరిగి ఎవరు పిలిచారా అని చూస్తుంది. నేను లోకి మాత్రం క్యాజువల్గా మేఘని క్రాస్ చేసుకుంటూ సిద్ధు దగ్గరికి వెళ్ళి ఏం తెలియనట్టు క్యాజువల్గా వాడితో మాటలు కలిపేశాం. మేఘ నన్ను గుర్తుపడుతుందో లేదో తెలియదు, కానీ ఇలా చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది. ఎప్పుడో స్కూల్లో ఇలాంటివి చేసేవాళ్ళం. మేఘ మమ్మల్ని చూసింది. తిన్నగా మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి వెనక నుండి నా షోల్డర్ మీద చేయి వేసింది. నాకేం భయం లేదు. ఫైనల్లీ ప్లాన్ వర్క్ అయింది, మేఘ నన్ను గుర్తుపట్టినట్టు ఉంది అనుకుంటూ నవ్వుతూ వెనక్కి తిరిగా. కానీ మేఘ ఫేస్ నేను అనుకున్నట్టు నవ్వుతూ కాదు, కోపంగా ఉంది. నన్ను పలకరించకుండా పక్కనే ఉన్న సిద్ధుని చూసి నీ పేరు శౌర్యనా అని అడిగింది. వాడు కాదు అనేశాడు. అబ్బా దొరికిపోయాం అనుకున్నా. లోకిగాడు కూడా మెల్లగా అక్కడి నుండి సైడ్ అయిపోయాడు. మేఘ నన్ను సిద్ధుని కోపంగా చూస్తుంది. ఇంతలో సిద్ధుగాడేమో సారీ అండి, కిట్టు మీరు స్కూల్ ఫ్రెండ్ అని చెప్పాడు, అందుకే ఇలా చేసాం అని చెప్పేసి వాడు కూడా సైడ్ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ నేను మేఘ మాత్రమే ఉన్నాం. మేఘ నన్ను కన్ను ఆర్పకుండా కోపంగా చూస్తుంది. నాకేం చేయాలో తెలియక తల కిందకి దించుకుంటూ సారీ మేఘ అని చెప్పా. మేఘ ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. సారీ మేఘ, అంటే నువ్వా కాదన్న డౌట్ ఉంది, కన్ఫర్మేషన్ కోసమని ఇలా చేశా అని చెప్పా. దానికి మేఘ అయినా నీకు అంతకన్నా మంచి ఆలోచన రాలేదా కిట్టు? అదే సారీ మేఘ, నువ్వా కాదన్న చిన్న డౌట్ ఉంది, తీరా పలకరించాక మళ్ళీ నువ్వు కాకపోతే ఇంకెవరినో నువ్వు అనుకొని సారీ చెప్పడం బాగోదు కదా, సో నిజంగా నువ్వా కాదా అని ఇలా టెస్ట్ చేశా అని చెప్పా. మేఘకి కోపం తగ్గినట్టు ఉంది. తను నా వైపుకి తిరిగి కొంచెం నవ్వుతూ చాలే ఆపు ఈ నువ్వు గోలా, ఇప్పుడు తెలిసింది కదా. అయినా అలా బాయ్ ఫ్రెండ్స్ పేర్లు పిలిచి బుల్లీ చేయడం ఆపలేదా ఇంకా? స్కూల్ డేస్లో నుంచి నువ్వేం మారలేదైతే. తను ఏ మాట అన్నా సరే తీసుకునేవాడినేమో, కానీ స్కూల్ డేస్ నుండి నువ్వేం మారలేదు అనే మాట తీసుకోలేకపోయా. ఎందుకంటే నేను బయటకు ఒప్పుకోకపోయినా అదే నిజం, నాకు నచ్చని నిజం అది. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయా. కిట్టు నిన్నే చెప్పు, ఎలా ఉన్నావు? బాగున్నా. కోపం పోయిందా నా మీద? కోపమా? ఎందుకు? అదే శౌర్య అని కమెంట్ చేశా కదా. అది లైట్లే, నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఇంకేంటి విశేషాలు? ఎలా ఉన్నారు మన స్కూల్ ఫ్రెండ్స్ అని మొదలుపెట్టింది. కలిసి చాలా ఇయర్స్ అయింది కదా, స్కూల్ విషయాలు చాలా మాట్లాడుకున్నాం. మేఘ నవ్వుతూ చాలా ఎగ్జైటెడ్గా మాట్లాడుతుంది. నేను మాత్రం అలా మేఘ వైపే చూస్తున్నా. ఫస్ట్ టైం మేఘతో నేను మాట్లాడడం, అది కూడా ఇంత దగ్గరగా. ఇంత బాగుంటుంది అని తెలిస్తే స్కూల్లో ఉన్నప్పుడే మాట్లాడేవాడిని కదా అనుకున్నా. మిస్ చేసుకున్నవారు గిట్టు. చుట్టూ అంతమంది ఉన్నా మమ్మల్ని పట్టించుకొని ఆ క్షణాలు నేను మేఘతో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. తనని చూస్తూ మనసులో అనుకున్నా, నా ఫస్ట్ క్రష్ మేఘ నువ్వు, కానీ అప్పుడు నీకు చెప్పలేక మిస్ చేసుకున్నా. నా ఫ్రెండ్ శౌర్య కూడా చెప్పేశాడు, బట్ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం మేఘ అని మనసులో నాతో నేనే వేరే ప్రపంచంలో మాట్లాడుకుంటుంటే ఇంతలో మేఘ పిలిచింది. కిట్టు కిట్టు, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు. ఇంకా ఏం చెప్పాలి? ఏ లేదు, నువ్వే చెప్పు. యాక్చువల్లీ నాకు ఆకలేస్తుంది కిట్టు, వెళ్ళి ఫుడ్ తిందామా? సరే పద. మీ ఫ్రెండ్స్ని కూడా పిలు. వాళ్ళు తాగుబోతులు, ముందు మందు తర్వాతే తిండి అంటారు. సరే పద. ఇద్దరం భోంచేస్తున్నాం. అవును, అడగడం మర్చిపోయా, నువ్వు పెళ్లి కూతురు సైడా? ఫ్రెండా? కాదు. మరి పెళ్లి కొడుకు నీ రిలేటివా? రిలేటివ్ కాదు, నా ఎక్స్. ఏమైంది? ఏ లేదు, పెద్ద షాక్ ఇచ్చావు. సరే, ఎందుకు నీకు రాహుల్ ఎలా తెలుసు? సేమ్ కాలేజ్ అండ్ సేమ్ కంపెనీ కూడా ఒకప్పుడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్ళీ ఇద్దరి మధ్యన సైలెన్స్. అంటే స్కూల్ లవ్ స్టోరీస్ కూడా కలుపుకుంటే రాహుల్ నెంబర్ 4 అనమాట. మంచిదే అయ్యింది, వదిలేసి బ్రతికిపోయాడు అని మనసులో అనుకున్నా. ఏంటి కిట్టు ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తావు ఇంత షాక్ ఇచ్చాక? ఇంతకీ ఎలా విడిపోయారు? వాడికన్నా ఎక్కువ హైక్తో నేను కంపెనీ షిఫ్ట్ కొట్టాను. అయితే వాడికి ఇష్టం లేదది.
తనకన్నా ఎక్కువ శాలరీ వచ్చి వేరే కంపెనీకి వెళ్తే వాడు తక్కువ అయిపోతాడట. మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోద్దంట. ఆ గ్యాప్లో ఇంకొకటి ఎవడైనా వచ్చేస్తాడేమో అని వాడి భయం అంట. అబ్బో, సర్లే. ఇంతకీ ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 6 years. 6 yearsా? అబ్బో, అయితే చాలా ఇయర్సే ఉన్నావు వాడితో. అంటే ఏ లేదు, అన్ని ఇయర్స్ ఒకడిని నువ్వు లవ్ చేసావంటే గ్రేటే అని ఆగిపోయా. ఆ మూమెంట్లో నేను నోరు జారేసిన మాట అదే. అంతవరకు గలగల మాట్లాడిన మేఘా కూడా ఆ మాట అన్నాక సైలెంట్ అయిపోయింది. ఫాస్ట్గా తినేస్తుంది. చుట్టూ అంతమంది జనం ఉన్నా, గోల ఉన్నా సరే 2 అడుగుల దూరంలో మా మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని నేను ఎక్కువ ఫీల్ అవుతున్నా. ఇద్దరం తినేసి హ్యాండ్స్ వాష్ చేసుకునేటప్పుడు అడిగింది మేఘా. కాదు కిట్టు, నేను ఒక విషయం స్ట్రైట్గా అడుగుతా, నాకు హానెస్ట్గా ఆన్సర్ చెప్తావా? నాకు అర్థమైంది ఇది పెద్ద ఇష్యూ అయ్యేలానే ఉంది అని. అయినా సరే ఆ భయం బయటికి వినిపించకుండా అడుగు మేఘా, చెప్తాను. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే నన్ను ఎలా చూస్తున్నావు అని. ఇందాక శౌర్య అని పిలవటం, ఇప్పుడు 6 years లవ్ అంటే వెటకారంగా నవ్వుతూ చాలా సంవత్సరాలు ఉన్నావు అనటం, వీటన్నిటి గురించి నాకేం చెప్పాలో తెలియలేదు. కామ్గా అలానే నిల్చున్నా. మేఘా, సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఆ ఉద్దేశంతోనే అన్నావు, నాకు అర్థమవుతుంది. అంతే. మేఘా అంత గట్టిగా అరిచేసరికి చుట్టూ అందరూ ఒక్కసారిగా మా వైపు చూశారు. నాకు మేఘాని చూస్తే భయం, ఆ జనాన్ని చూస్తే కంగారు రెండూ ఒకేసారి వచ్చేసాయి. మేఘా కూడా అందరూ మమ్మల్నే చూస్తున్నారని గమనించి నడుచుకుంటూ స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను కూడా మేఘా వెనకాతలే వెళ్ళా. ఎవ్వరూ లేని ప్లేస్లో తను ఆగి నా వైపు తిరిగింది. హే, అవునరా, నాకు పాస్ట్లో 4 లవ్ స్టోరీస్ ఉంది. అయితే ఏంటి, నా వల్ల నీకేమైనా బ్యాడ్ జరిగిందా? ఆర్ డిడ్ యు లూజ్ సంథింగ్? లేదు కదా. నేలను చూస్తూ లేదు అన్నట్టు తలూపా. మరి సారీ మేఘా. అప్పుడే ఇది 3వసారి నువ్వు నాకు సారీ చెప్పడం. నిజంగా అసలు ఆ సారీ ఫీల్ అయ్యే చెప్తున్నావా, ఆర్ జస్ట్ ఏదో ముక్కుబడిగా చెప్పాలి కాబట్టి చెప్తున్నావో తెలియట్లేదు. ఇలాంటి ఫేక్ అపాలజీస్ వద్దు నాకు. ఆ క్షణం మేఘా మాటల్లో ఉరుమంత శబ్దాన్ని, కళ్ళల్లో ఒక జడి వానని చూసా నేను. నా పైన అరుస్తూనే వెక్కి వెక్కి ఏడుస్తుంది. అంత వర్షంలో కూడా మేఘ బయటికి వెళ్ళిపోతుంది. తను ఎక్కడికి వెళ్ళిపోతుందన్న భయంతో మేఘా ఆగు, వర్షం పడుతుంది అని వెనకాతలే వెళ్ళా. కానీ నా మాటల్లో మేఘ వినిపించుకోవట్లేదు. స్పీడ్గా వెళ్ళిపోతుంది. మేఘా మేఘా రే కిట్టు, ఏం మాట్లాడాలో కూడా తెలియదురా నీకు అని నన్ను నేను తిట్టుకున్నా. తను ఆటోలో వెళ్ళిపోతుంది. అది చూస్తున్న నాకు చాలా గిల్ట్ ఫీలింగ్ వచ్చేసింది. తప్పు చేసా అనిపించింది. ఇంతలో సిద్ధుగాడు అక్కడికి వచ్చాడు. ఏరా ఏమైంది, మేఘా ఏది అని అడిగాడు. నేను బాధపడుతూ నాదేరా తప్పు, ఒక స్కూల్ ఫ్రెండ్ కనిపిస్తే ఎలా పలకరించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు నేను. నా మీద నాకే కోపం వచ్చేస్తుందిరా అని జరిగింది మొత్తం చెప్పాను. అప్పుడే లోకి గడు కూడా అక్కడికి వచ్చాడు. నేను, సిద్ధు అండ్ లోకి అక్కడే చాలాసేపు ఆ వర్షాన్ని చూసుకుంటూనే అలానే నిలబడి ఉండిపోయాము. ఇంతలో లోకి ఏమో, రే ఇక్కడ ఎంతసేపు నిల్చుంటాం, లోపలికి వెళ్దాం పదండి అన్నాడు. కానీ నేను, సిద్ధు మాత్రం ఇదంతా నువ్విచ్చిన ఐడియా వల్లే జరిగింది అన్నట్టు వాడి వైపు కోపంగా చూసాం. ఇంతలో మా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. పేరు మీరా, మేఘా ఫ్రెండ్ అట. ఇందాక మేఘాని మీతో చూశాను, ఇప్పుడు కనబడట్లేదు, మీకేమైనా తెలుసా అని అడిగింది. నేను మేఘా కోసం చెప్పబోతుంటే లోకిగడు నా చేయి పట్టుకుని ఆపేసి, ఏమో మాకు తెలియదండి, లోపలే ఎక్కడ ఉంటుంది చూసుకోండి అని చెప్పాడు. కానీ నాకు మాత్రం తప్పుని కవర్ చేయాలి, తప్పించుకోవాలి అనిపించలేదు. నాకు తెలుసండి, నేనన్న మాటలకే మేఘా ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అని చెప్పేశాను. ఆ మాటకి మీరా చాలా టెన్షన్ పడుతుంది. వెళ్ళిపోయిందా, ఎక్కడికి అని మమ్మల్ని అడుగుతూ సమాధానం రాకపోయేసరికి మేఘాకి కాల్ చేస్తుంది. మేఘా లిఫ్ట్ చేయట్లేదు, కట్ చేస్తుందట. మీరా చాలా కోపంగా చెప్తుంది. అసలే బ్రేకప్ అయ్యి చాలా పెయిన్లో ఉంది తను. ఏమన్నారు తనని, ఎక్కడుందో ఏం చేసుకుంటుందో, తనకేమైనా జరగాలి అప్పుడు చెప్తా మీ పని అని మా మీద అరుస్తుంది. ఫస్ట్ టైం దేవుడికి దండం పెట్టుకున్నాను. దేవుడా, మేఘకి ఏం జరగకూడదు. మీరా కూడా అదే టెన్షన్తో తనకి కాల్ చేస్తూనే ఉంది. అలా ఒక 10 times వరకు కాల్ చేశాక చివరికి మేఘ కాల్ లిఫ్ట్ చేసి మీరాతో మాట్లాడింది. తను కాల్ లిఫ్ట్ చేయగానే నేను చాలా టెన్షన్తో మీరా దగ్గర వరకు వెళ్ళిపోయి మేఘ ఏం మాట్లాడుతుందని వింటున్నాను. కానీ నాకేం వినపడట్లేదు. మీరా మాత్రం ఫోన్ మాట్లాడి, అమ్మయ్యా సరే అక్కడే ఉండు, మేమే వస్తాం అని చెప్పి కాల్ కట్ చేసేసింది. వెంటనే నేను మీరా దగ్గరికి వెళ్ళిపోయి, ఏమైంది, ఎక్కడుందట తను, బాగానే ఉందా, ఏం చేసుకోలేదు కదా, ఏం అవ్వలేదు కదా అని కంగారుగా నా మనసులో ఉన్న భయాలు, ఆలోచనలు అన్నీ అడిగేశారు. అప్పుడు చెప్పింది మీరా, మేఘ రైల్వే స్టేషన్లో ఉంది అని.
మేఘా వెళ్ళిపోయాక బరువైన నా మనసు ఆ మాట విన్నాక తేలికైంది. వెంటనే మేఘాని చూడాలనిపించింది నాకు. అందరితో పదండి వెళ్దాం, ఇంకెందుకు లేటు అని అంటే మా లోకిగాడు, ఎక్కడికి వెళ్ళేది, ఆగు, వర్షం ఎలా పడుతుందో చూస్తున్నావా, తను ఎక్కడుందో తెలిసింది కదా, కాసేపు వెయిట్ చేద్దాం, వర్షం తగ్గగానే స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పాడు. నేను మాత్రం ఆ మాటలు పట్టించుకోలేదు. తను ఎక్కడుందో తెలిసాక నాకు ఇంకా ఆగాలనిపించలేదు. త్వరగా వెళ్ళి తనకి సారీ చెప్తేనే కానీ నేను మామూలు మనిషిని అవ్వలేను అని నాకు అర్థమైంది. పర్లేదురా, నేను వెళ్ళి తీసుకొస్తా, రే సిద్ధు కార్కి శివరనివి అని కీస్ తీసుకొని అలా వర్షంలోనే మేఘా కోసం సిద్ధు కారులో స్టార్ట్ అయ్యా. దారంతా తన గురించి ఆలోచన. అసలు తను చేసిన తప్పేంటి? తను ఎవరిని మోసం చేసి ఇంకొకరిని లవ్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే తన గురించి మా ఫ్రెండ్స్ దగ్గర టాపిక్ వచ్చిన ప్రతిసారి చాలా తేలిగ్గా చూసేవాళ్ళం. ఒక స్లట్ అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళం. కానీ విచిత్రం ఏంటో తెలుసా, తనని స్లట్లా చూసే మేమందరమే తనని స్టాక్ చేసేవాళ్ళం. తను ఒక్కసారి మాతో క్లోజ్గా మాట్లాడితే చాలు అని ఎవరికి వాళ్ళు మనసులో అనుకునేవాళ్ళం. ప్రతి ఒక్కరికి తన మీద క్రష్ ఉండేది. మరి తను స్లట్ అయితే మా క్లాస్లో తను ఒకటి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి కూడా తనని ఇంతమంది స్టాక్ చేసేవాళ్ళం, క్రష్గా ఫీల్ అయ్యేవాళ్ళం అంటే మరి మేమందరం ఏంటి అనే క్వశ్చన్ వచ్చేసింది నాలో. మొదటిసారి క్యారెక్టర్లో నేను మేఘా కన్నా తక్కువే అన్న ఫీలింగ్ వచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు ఇలా ఆలోచించలేకపోయినా అనిపించింది. ఇలా ఏదేదో ఆలోచించుకుంటూ ఫైనల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసా. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళే లోపే నేను ఫుల్గా వర్షంలో తడిచిపోయా. ఒంటి నిండా నీరు కారుతున్నా పట్టించుకోకుండా కంగారుగా స్టేషన్ లోపలికి వెళ్ళి మేఘాని వెతుకుతున్నా. ఎక్కడ కనిపించట్లేదు. ప్రతి ప్లాట్ఫామ్కి వెళ్తున్నా. కాసేపు అలా వెతికాక అప్పుడు కనిపించింది మేఘా. మేఘా నన్ను కోపంగా చూస్తుంది. చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని నడుస్తూ ట్రైన్ ఎక్కడానికి వెళ్ళిపోతుంది. నాకే అర్థం కాలేదు. ఇంత కష్టపడి తన కోసం వస్తే తను వెళ్ళిపోతుంది ఏంటి అని చాలా కంగారు వచ్చేసింది. మేఘా మేఘా ఆగు. మేఘా ఆగి నా వైపుకు తిరిగి ఫేస్ కోపంగా పెట్టి, ఏంటి చెప్పు. వెళ్ళిపోతున్నావా మేఘా? సరే, కానీ వెళ్ళే ముందు నీకు విషయం చెప్పాలి. సారీ మేఘా, నిజంగా సారీ. ఈసారి ఇదేదో క్యాజువల్గా చెప్పట్లేదు, చాలా ఫీల్ అయ్యి సిన్సియర్గా చెప్తున్నాను. ఫస్ట్ టైం మేఘా నీ వైపు నుండి ఆలోచించా. నీకన్నా నేనే బ్యాడేమో, నా మైండ్ సెటే తప్పేమో అనిపించేసింది. అందుకే హోల్ హార్టెడ్గా చెప్తున్నా, ఐఎమ్ సారీ మేఘా. కానీ ఇప్పుడు అది ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియట్లేదు నాకు. పోనీ నీ బ్యాగ్ ఇవ్వు, నీ ట్రైన్ వరకు తీసుకెళ్తా. అట్లీస్ట్ నీ కోసం ఒక చిన్న పనైనా చేశాను, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. ఇవ్వు మేఘా అని మేఘా చేతిలో బ్యాగ్ తీసుకొని పద మేఘా అంటూ నడుస్తున్నా. ఇంతలో మా ముందు ఒక బామ్మ వెనక్కి తిరిగి, ఏ బాబు ఎవరు నువ్వు? ఆ బ్యాగ్ నాది, ఆ అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది, ఇలా ఇవ్వు అని అరిచి బ్యాగ్ తీసుకుంది. మొత్తం తడిసిపోయి ఉన్న నా అవతారం చూసి నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న నాకు ఏం అర్థం కాక మేఘా వైపు చూసా. మేఘా నవ్వుతుంది. మేఘా నవ్వాగా నువ్వు? అమ్మయ్యా, కోపం పోయినట్టే అయితే. చాలు మేఘా, ఆపు ఇంకా. అయినా ఎంత సీరియస్గా బ్యాగ్ తీసుకుంటుంటే ఒక్క మాటైనా చెప్పాలి కదా. సారీ, ఇది నా ట్రైన్ కాదు, అది ఎర్లీ మార్నింగ్ ట్రైన్. అయినా నేను ఫంక్షన్ నుండి వచ్చేటప్పుడు బ్యాగ్ ఎక్కడ తీసుకొచ్చా, ఆ మాత్రం ఆలోచించలేదా? అవును కదా, అంత ఆలోచించలేదు. ఎలా అయినా నీకు సారీ చెప్పాలి, అది యాక్సెప్ట్ చేయడానికి ఏదైనా చేయాలి. 1 గంట నుండి ఇదే తిరుగుతుంది మేఘా నా మైండ్లో. అలా చెప్పేసరికి మేఘా నవ్వడం తగ్గించి నా భుజాన్ని తడుతూ ఇట్స్ ఓకే అంది. అయితే నా మీద కోపం పోయిందనమాట. పోలేదు, కానీ నా కోసం వచ్చావుగా, పర్లేదు, ఇప్పుడు సగం పోయింది. నేను ప్రేమగా మేఘా వైపు చూస్తూ, సరే ఇంకా టైం ఉంది కదా, పద ఫంక్షన్కి వెళ్దాం. అబ్బా లేదు కిట్టు, నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగొస్తా. ఇదిగో ఇదే, నీకోసం అంత వర్షంలో వచ్చాను, చూడు ఎలా తడిచిపోయానో. ఇంత కష్టపడిన దానికైనా నన్ను క్షమించి రావచ్చు కదా. మేఘా ఏం మాట్లాడట్లేదు. అందుకే నేనే కొంచెం చనువు తీసుకొని, రావే బాబు, ఎక్కువసేపు ఇలా ఉండలేను, చలికి వణుకొచ్చేస్తుంది. ఆ మాటలకి మేఘా నవ్వుతూ, సరే ఏడవకు, పద. ఏంటి ఏడ్చింది నేనా నువ్వా? ఫంక్షన్ నుండి గీతాంజలిలో హీరోయిన్ లాగా బాతులో నడుచుకుంటూ వెళ్ళిపోయావు. ఏ కిట్టు, నేను బాతులో నడిచానా? దెబ్బలు పడతాయి నీకు. అలానే నడిచావు మరి. ఆ వర్షంలో ఎలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయావు చూపించనా అంటూ మేఘా వాక్ని ఫన్నీగా ఇమిటేట్ చేస్తూ చూపించా. మేఘా నన్ను కొట్టడానికి నా వెనక పెరుగుతుంది. రే కిట్టు, ఆగరా, నువ్వు అయిపోయావు. అలా సరదాగా నవ్వుకుంటూ స్టేషన్ నుండి బయటకు వచ్చేసి ఇద్దరం కలిసి కారులో ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయ్యాం. ఇప్పటి వరకు పడిన ఆ చిన్న వర్షం కూడా ఆగిపోయింది. వెళ్ళే దారంతా మేఘా నేను చాలా సరదాగా మాట్లాడుకుంటున్నాం. స్కూల్ విషయాలు చాలా గుర్తు చేస్తున్నా తనకి. మేఘాతో మాట్లాడుతున్న ఈ క్షణాలు నాకు తెగ నచ్చేస్తున్నాయి. రీజన్ ఏంటో తెలుసా? నేను చెప్పే ప్రతి విషయాన్ని తను చాలా ఎగ్జైట్ అవుతూ వింటుంది. ఆ కాన్వర్జేషన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనిషికి ఒక వీక్నెస్ ఉందండి.
వాడి మాటలు ఎవరు వింటారో, వాడిని ఎవరు పట్టించుకుంటారో వాళ్ళకి ఇట్టే కనెక్ట్ అయిపోతాడు. ఇందులో ఆడ మగ అనే భేదాలే ఉండవు, అందరూ అంతే. ఇప్పుడు మేఘకి కూడా నేనంతే, ఇట్టే కనెక్ట్ అయిపోతున్నాను. ఇంతలో మేఘ, కిట్టు కిట్టు ఇక్కడ కారు ఆపు, ఆపు, టీ తాగుదాం. ఇప్పుడా? ఇప్పుడే. చల్లగా ఉంది కదా, వేడిగా టీ తాగుదాం, ఆపు. ఈ క్లైమేట్ లో చాలా బాగుంటుంది. నేను కార్ రోడ్ సైడ్కి ఆపాను. మేఘ కార్ దిగింది. నేను కూడా దిగుతుంటే సిద్ధుగాడు కాల్ చేస్తున్నాడు. నేను లిఫ్ట్ చేద్దామా వద్దా అని ఆలోచించి లిఫ్ట్ చేయకుండా సెల్ సైలెంట్లో పెట్టేశాను. కార్ దిగి నేను మేఘ ఒక ఓపెన్ ప్లేస్లో కూర్చొని టీ తాగుతున్నాను. చల్లగాలి, వేడిగా టీ, పక్కన మేఘ లాంటి అమ్మాయి. కాలం ఇక్కడే నిలిచిపోతే ఎంత బాగుందో అనిపించే క్షణాలు అవి. అలా నేను ఆ క్షణాలని ఫీల్ అవుతుంటే ఇంతలో మేఘ పిలిచి ఓ టాపిక్ స్టార్ట్ చేసింది. చాలాసేపు మాట్లాడుకున్నాను. ఆ రోజు ఒక కప్పు టీ తాగుతూ మేఘ నేను మాట్లాడుకున్న మాటలు నేను ఎలా ఉన్నానో, ఎలా ఉండాలో తెలిసేలా చేసింది. ముఖ్యంగా మేఘ అంటే ఏంటో తెలిసింది. తన కథ విన్నాక జీవితంలో మా ప్రయాణాలు ఒకేలాగా ఒకే దగ్గర మొదలైన వెళ్తున్న దారిలో ఎంత తేడా ఉందో అర్థమైంది. అసలు ఏం మాట్లాడుకున్నావు తెలుసా? టీ తాగుతున్న నన్ను మేఘ పిలిచి, ఇంకేంటి కిట్టు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నీ పెళ్ళి ఎప్పుడు మరి? పెళ్ళా? మా అమ్మలా అడిగావు మేఘ, ముందు అమ్మాయి దొరకాలి కదా. ఇంట్లో చెప్పు, మనకి మ్యాట్రిమోనియల్ సైజ్కి కొదవే లేదు. కరెక్టే, కానీ లోపల ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంది మేఘ. ఎవరో తెలియని అమ్మాయిని ఏం చేసుకుంటావని. ఒకవేళ చేసుకున్నా పెళ్ళికి ముందు కాస్తైనా అమ్మాయి మీద ఒక ఫీలింగ్ అయితే ఉండాలి కదా. అది నిజమే, కానీ ఇప్పటికిప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది కిట్టు? మేఘ అలా అడిగేసరికి నేను మేఘ వైపు తల తిప్పి ప్రేమగా చూస్తున్నాను. కాసేపటికి నేను అలా చూడడం మేఘ చూసేసింది. నేను వెంటనే చూపుని నేల వైపుకి దించేశా. ఏం ఆలోచిస్తున్నావు కిట్టు అంత సీరియస్గా? బే ఏం లేదు. పర్లేదు కిట్టు, చెప్పు. నేను కొంచెం భయంతో, మేఘ తప్పుగా అనుకోకు, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు ఏదో ఒక రిలేషన్లో ఉంటూనే ఉంటావా? ఐ మీన్ తప్పుగా కాదు. చాలామంది 1-2 బ్రేకప్లు అవగానే ఈ లవ్ తొక్క నాకొద్దు అని సన్యాసులా ఫీల్ అయిపోతారు కదా. నీకు ఆ ఫీలింగ్ ఇప్పుడు రాలేదా? ఎప్పుడు లవ్లోనే ఉంటావు? నా ఫస్ట్ 2 లవ్ స్టోరీస్ కాదు కిట్టు. ఇన్ఫ్యాక్ట్ స్కూల్ టైంలో ఉన్న ఏవి లవ్ కాదు అనేది నా ఫీలింగ్. నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చాక నేను లవ్ చేసింది అంటే ఒక్క రాహుల్నే. వాడంటే ఎంత ఇష్టం అంటే వాడికి ప్రపోజ్ చేసిన రోజ్ ఫ్లవర్ తీసుకొని నా దగ్గరే భద్రంగా దాచుకున్నా. చాలా ప్రేమించా, చాలా డ్రీమ్స్ ఉండే వాడితో. ఏవేవో అడ్వెంచరస్గా చేయాలి, కొత్త కొత్త ప్లేసెస్ తిరగాలి, గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు, పెళ్లిలో ఎలా ఫొటోస్ దిగాలి, ఇలా చాలా అనుకున్నాం. కానీ చూడు ఏమైందో. ఈరోజు వాడి పెళ్లికే నేను గెస్ట్లా వచ్చా. కానీ ఇంత బాధలో కూడా ఈ పెళ్లికి ఎందుకు వచ్చానో తెలుసా కిట్టు? ఎందుకు? మేము లవ్లో ఉన్నప్పుడు చాలాసార్లు రాహుల్ పెళ్లి కొడుకులా ఎలా ఉంటాడు, మేమిద్దరం పెళ్లి పీటల మీద ఎంత ఎంజాయ్ చేస్తామో అని ఊహించుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాతో పెళ్లి ఎలానో జరగట్లేదు. కనీసం రాహుల్ని పెళ్లి కొడుకుగా అయినా చూద్దాం, ఇన్నాళ్ళు నా మైండ్లో ఉన్న విజువల్స్కి మ్యాచ్ అవుతాడా లేదా చూసుకుందామని ఈ పెళ్లికి వచ్చా. అయినా వాడి పెళ్లి ఆల్బంలో నేను లేకుండా ఎలా చెప్పు? పెళ్లి కూతురులా కాకపోయినా గెస్ట్గా అయినా ఉండాలి కదా. లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాడు అనుకున్న మనిషి జీవితంలో ఒక గెస్ట్గా మిగిలిపోవడం చాలా బాధ కదా. మేఘ ఏడుస్తుంది. సారీ మేఘ, అనవసరంగా అడిగినట్టున్నా. కిట్టు ఇది చెప్పు నాకు, మన ఫ్రెండ్స్ అందరూ కూడా నీలానే అనుకుంటున్నారా నా గురించి? ఇంతమందిని లవ్ చేసింది, ఇంతమందితో తిరిగింది అని. అది చెప్పను కానీ ఒక్క విషయం మాత్రం నిజం మేఘ. మన క్లాస్మేట్స్ అబ్బాయిలో మ్యాక్సిమం అందరికీ నీతో మాట్లాడాలని ఒక డ్రీమ్ ఉండేది తెలుసా? నాతోనా? కానీ ఎవ్వరికి అంత ధైర్యం ఉండేది కాదు. ఎందుకు? ఎందుకంటే అప్పట్లో నువ్వు మామూలు వాళ్ళతో తిరిగావా, గణేష్ అండ్ తేజ, వాళ్ళంటేనే సగం మందికి భయం. అర్థమైంది. అందుకే నీతో మాట్లాడలేక నీ వెనక నీ గురించి మాట్లాడుకునే వాళ్ళం, కామెంట్స్ చేసేవాళ్ళం. కిట్టు నీకో విషయం చెప్పాలనుంది. చిన్నప్పటి నుంచి నా ఫ్యాంటసీ ఏంటో తెలుసా? ఏంటి? నా పక్కన ఎప్పుడూ ఒక అబ్బాయి ఉండాలి అని అనుకునేదాన్ని. అదేంటి చిన్నప్పటి నుండే? నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసా? మీ మదర్ తెలుసు. ఎప్పుడు స్కూల్కి వస్తూనే ఉండేవారు. క్యారేజ్ సరిగ్గా తింటుందా, చదువుతుందా, మార్కులు బాగా వచ్చాయా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 10th క్లాస్ వరకు నీ ప్రతి బర్త్డేకి స్కూల్కి వచ్చి మరీ అందరి ముందు కేక్ కట్ చేయించేవారు. మన క్లాస్ మొత్తానికి మీ అమ్మగారు ఫేమస్ తెలుసా? అవును. మరి మా డాడీ ఎప్పుడన్నా రావడం చూసావా? లేదు. అదే, మా డాడీ నా చిన్నప్పుడే మమ్మల్ని వదిలేశారు కిట్టు. నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను.
మొత్తం అమ్మమ్మనే చూసుకున్నారు నన్ను. మా మావయ్య కూడా మాతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. నేను జాలిగా మేఘ వైపు చూస్తున్నా. కిట్టు, ఇది గుర్తుందా? ప్రతిరోజు స్కూల్కి వస్తున్నప్పుడు బస్ స్టాప్లో కొంతమంది స్టూడెంట్స్కి తోడుగా వాళ్ళ ఫాదర్స్ వచ్చేవాళ్ళు. మన క్లాస్మేట్స్ శ్రావణి అండ్ విద్య అయితే వాళ్ళ తమ్ముళ్ళని కూడా ఒక్కొక్కసారి మన క్లాస్కి తీసుకొచ్చేవాళ్ళు. 8th 9th క్లాస్ అప్పుడే వాళ్ళు ఒక అమ్మలా మాట్లాడితే వాళ్ళ తమ్ముడు క్లాస్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎలా ఉన్నారా అని చెక్ చేసేవాళ్ళు. మన మేడమ్స్ అండ్ సర్స్ కూడా మీ తమ్ముడు ఆ తప్పు చేశాడు, మీ చెల్లి ఇలా చేసింది అని మన క్లాస్లో వాళ్ళకి క్లాస్ పీకేవారు. సింధు వాళ్ళ అన్నయ్య అయితే తనకి ఏ ఇష్యూ వచ్చినా లంచ్ టైంలో మన క్లాస్కి వచ్చి మరీ సాల్వ్ చేసేవాడు. అవును, గుర్తుంది. అలా ఎక్కడికి వెళ్ళినా మనకంటూ ఒకరు ఉండడం అనేది చాలా ధైర్యాన్ని ఇస్తుంది కదా కిట్టు. కానీ నా లైఫ్లో చిన్నప్పటి నుంచి అలాంటి ఒక్క మేల్ పర్సన్ కూడా లేదు. నేను ప్రేమ చూపించడానికి, నా మీద ప్రేమ చూపించడానికి నాన్న, తమ్ముడు, అన్నయ్య ఇలా ఎవ్వరూ లేరు. ఎందుకు అంటే నాకు సమాధానం దొరికేది కాదు. తను కళ్ళు తుడుచుకుంటుంది. మేఘ ప్రతి మాట నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మా డాడీ మా చిన్నప్పుడే. అందుకే మేఘ ఒంటరితనం నాకు బాగా అర్థమవుతుంది. మనకి చిన్నప్పుడు వచ్చే ఇలాంటి బలమైన క్వశ్చన్స్కి అప్పుడే ఆన్సర్ దొరకాలి కిట్టు. లేకపోతే సమాధానాలు దొరకని ఆ ప్రశ్నలు ఆ పిల్లల్ని ఇంకో కొత్త మనిషిలా మార్చేస్తాయి. అందుకే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వీడు చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు, ఏమైందో ఏమో ఇప్పుడు ఇలా అయిపోయాడు అని. ఒక్కసారి వాళ్ళని కదిపి చూడండి. సొసైటీ నుంచి ఏ సమాధానం రాని ప్రశ్నలు మనసు నిండా ఉంటాయి వాళ్ళకి. కానీ నేను మాత్రం అలా అవ్వాలనుకోలేదు. నా క్వశ్చన్కి నేనే ఆన్సర్ వెతుక్కున్నా కిట్టు. అందుకే నా పక్కన ఒక మగాడు ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని. ఇదో ఫిజికల్ రిలేషన్ కోసం కాదు, నన్ను వాడు కేర్ చేయాలి, నేను వాడిని కేర్ చేయాలి. ఇలా బహుశా అలా ఇంట్లో నాకు మగవాళ్ళతో మాట్లాడే అవకాశం లేకపోవడం వల్లనో, ఆర్ నాకు నా లైఫ్లో ఒక ప్రొటెక్టింగ్ అండ్ కేరింగ్ మ్యాన్ ఉండాలని చిన్నప్పటి నుంచి ఉండే ఒక కోరిక వల్లనో ఏమో తెలియదు. కానీ ఎప్పుడూ ఒక టఫ్ గైని ఇష్టపడేదాన్ని. వాడికి నా కష్టాలు, నా భయాలు, నా కోరికలు, చిన్న చిన్న గొడవలు ఒక ఫ్యామిలీ మెంబర్కి ఎలా చెప్పుకుంటామో అలా అన్నీ చెప్పేసుకోవాలి అని అనుకునేదాన్ని. స్కూల్ అవ్వగానే బ్యాగ్ బరువుని అమ్మ భుజానికి ఇచ్చేసినట్టు నా బాధల్ని, భయాల్ని, బరువుల్ని కూడా ఇచ్చేయడానికి ఓ మనిషి కావాలి అనిపించేది. అందుకే స్కూల్లో ఉన్నప్పుడు అందరూ భయపడే ఆ బి సెక్షన్ గణేష్ గారిని, ఆ పొడుగ్గా ఉండే తేజ గారిని లవ్ చేశా. ఒక ఏజ్కి వచ్చాక తెలిసింది అది ఎంత పిచ్చి పనో అని. మేమిద్దరం నవ్వుకుంటున్నాం, కానీ మేఘ కళ్ళ నుండి నీళ్లు కూడా బయటకు వస్తున్నాయి. నేను మేఘ భుజంపై చేయి వేసి తడుతున్నా. మేఘ కళ్ళు తుడుచుకుంటుంది. నేను ఆకాశం వైపు చూస్తూ, సాయంత్రం దూది పింజల్లా కనిపించే ఆ మేఘాల్లో కొన్ని వేల కేజీల బరువు ఉంటుందట మేఘ. ఈరోజు నీలో ఆ బరువును చూశాను నేను. ఆ మాటలకి మేఘ నా వైపు నవ్వుతూ చూసి, బాగుంది. ఆకాశంలో ఇంకా మేఘాలు పోలేదు. చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. నాకు మేఘతో ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. తను నాకు ఇంకా తెలియాలనిపిస్తుంది. తెలిసే కొద్దీ తన మీద ఇష్టం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. మొత్తంగా ఈ ఫీలింగ్ చాలా బాగుంది నాకు. ఏంటి కిట్టు, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? ఏ లేదు, ఇన్ని రోజులు నేను తప్పుగా అనుకున్నాం కదా. నీలాగే చిన్నప్పుడు స్కూల్లో మనం చాలా మందికి ఒక పర్సనాలిటీ ఇచ్చేసేవాళ్ళం కదా. వీడికి పొగరెక్కువ, ఇది స్లట్టు, వీడు పిరికోడు, వీడు రౌడీ అని. మళ్ళీ వాళ్ళందరినీ ఇప్పుడు కలిసి మాట్లాడితే సగం మంది మీద ఒపీనియన్ చేంజ్ అయిపోతుందేమో కదా. నిజమే. మేఘా, నీ స్టోరీ వింటుంటే కొంచెం నాలానే ఉంది తెలుసా. చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఏ, మీ పేరెంట్స్ కూడా డివోర్స్డా? కాదు, మా డాడీ. ఓ సారీ. మరి నీకెప్పుడు అనిపించలేదా ఒక సపోర్ట్ ఉంటే బాగుండేది, నచ్చింది చెప్పుకోవడానికి, నచ్చినట్టు ఉండడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది అని? అనిపించింది, ఇప్పటికీ అనిపిస్తుంది కూడా. కానీ నేను నీలా కాదు మేఘ, నీలా వెతుక్కోలేదు. నాతో నేనే ఆగిపోయా. నా లైఫ్లోకి ఏది వస్తే అది యాక్సెప్ట్ చేసి బ్రతికేయడమే తెలుసు నాకు. నాకు కావలసిన దానికోసం కష్టపడడం, గోల చేయడం, ఎవరేమనుకుంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనుకోవడం చేతకాలేదు నాకు. అలా అంటే ఎలా కిట్టు, ట్రై చేయాలిగా. నేనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయా. కిట్టు, ఇటు చూడు. నేను చూస్తుంటే నాకు శాస్త్రి గారి పాట ఒకటి గుర్తొస్తుంది. అవునా? ఏది పాడు. సహసమే చేరాడివ్వక అన్నది కదరా పాతాళ భైరవి, చొరవగా దూకకపోతే సాధించలేవురా
నువ్వనుకున్నది ధైర్యం ఉంటే దక్కుతుంది రకుమారి. ఇద్దరం నవ్వుకుంటున్నాం, చాలా గట్టిగా నవ్వుకుంటున్నాం. మేఘ మళ్ళీ మళ్ళీ ఆ పాటే పాడుతుంది. ప్రపంచం మొత్తం మేమే ఉన్నామా, లేక మా మనసులో ప్రపంచం ఏమనుకుంటుందో అని పట్టించుకోవడం మానేశాయి అనేలా నిల్చొని మరీ ఇద్దరం ఆ పాట పాడుకుంటూ నవ్వుకుంటున్నాం. అలా ఆయాసపడుతూ కార్కి ఆనుకుంటూ రోడ్డు మీదనే కొలబడిపోయాం. నేను మేఘ వైపు ప్రేమగా చూస్తున్నాను. మేఘ మాత్రం అలసిపోయి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది. మేఘ, ఒకటి చెప్పు, ఇన్ని చూసిన తర్వాత కూడా మళ్ళీ లవ్లో పడతావా? మేఘ కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తూ, నువ్వు ఎప్పుడైనా మేఘాల్ని గమనించావా? ఎప్పుడు ఎక్కడికో వెళ్తున్నట్టు కదులుతాయి. నిజానికి అవి కదలాలి అంటే గాలి ఉండాలి. ఆ గాలే మేఘాల్ని తీసుకెళ్తుందంట. ఎక్కడికో తెలుసా? వేడిగా ఉన్న చోటు నుంచి చల్లగా ఉండే చోటుకి. నేను మేఘాన్ని కిట్టు. నాకు ఆ చల్లదనం కావాలి, అంటే ఆ గాలి లాంటి ప్రేమ కావాలి. లేకపోతే ఆగిపోతానేమో అనిపిస్తుంది. బేసికల్లీ నా దృష్టిలో లవ్ అనేది ఒక బేసిక్ నీడ్. మా అమ్మని చూశాక నాకు ఒకటే అనిపించింది, ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక లైఫ్ని ఒక్కరిమే లీడ్ చేయడం చాలా కష్టం కిట్టు. మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఒక తోడు కావాలి. ఇప్పుడైతే నాకు ఫిజికల్ నీడ్ కానీ ఫైనాన్షియల్ నీడ్ కానీ లేదు, బట్ ఎమోషనల్గా నాకు తోడు కావాలి. వాడు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి. నాకు 70 వచ్చాక భయం వేస్తే నేను 30sలో ఎంత స్ట్రాంగ్గా ఉండేదాన్నో గుర్తు చేసి నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. ముసలి అయిపోయాక తనతో నేను చూసే ప్లేస్ అయినా చెప్పే మాట అయినా ఇది కొత్తగా ఉండకూడదు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసేలా ఉండాలి. సడన్గా మొదలయ్యే ఒక్కొక్క మాట కొన్ని గంటలు కూర్చొని మాట్లాడుకునే ఊసులుగా మారిపోవాలి. అలాంటి వాడి కోసం నేను వెతుకుతూనే ఉంటా. అలాంటి వాడు దొరక్కపోతే, ఎవడో మధ్యలోనే వదిలేస్తే? మన లైఫ్లో మొదటి నుండి చివరి దాకా ఉండేది మనం ఒక్కరమే కిట్టు. అలా అని ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడం మానేస్తామా? జరిగేది ఎలానో జరుగుద్ది. మన ప్రయత్నం మనం చేయడమే. సరే పద, టైం అవుతుంది. కార్తీ. ఇద్దరం కారులో వెళ్తూ, అవును చేస్తావు, మీరంటే అమ్మాయిలు కన్ను కొట్టినా చిటికేసిన వచ్చేస్తారు, మాకలా కాదు కదా. నిజమే అయి ఉండొచ్చు కిట్టు. అందరి గురించి చెప్పను, కానీ నేనైతే ఆ కన్ను కొట్టడానికి, చిటికేయడానికి ఎంత ఆలోచిస్తానో నాకే తెలుసు. స్కూల్ స్టడీస్ పక్కన పెడితే రాహుల్కి ప్రపోజ్ చేయడానికి నాకు మోర్ దాన్ 6 months పట్టింది. చాలా విషయాలు క్రాస్ చెక్ చేసుకోవాలి. తనలో నచ్చని విషయాలు ఏమైనా ఉంటే అవి నేను భరించగలనా అని ఆలోచించాలి. నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ తను తట్టుకోగలడా అని ఆలోచించాలి. నా పాస్ట్ చెప్పాక ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటాడా అని ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించాక ఓకే అనుకొని అప్పుడు ప్రపోజ్ చేయాలి. ఇంత తతంగం అవసరం అంటావా? అవసరమే కిట్టు. లైఫ్లో నీతో ఒక పర్సన్ ఉండాలని ఎఫర్ట్స్ పెట్టకపోతే నువ్వెప్పుడు ఒంటరిగానే ఉండిపోతావు. ఈ మాట ఎందుకో నాకు చాలా గట్టిగా తగిలింది. ఇదేదో నా గురించే చెప్తున్నట్టు అనిపించింది. ప్రపంచంలో ప్రపోజ్ చేసి రిజెక్ట్ అయ్యి సింగిల్గా ఉన్న వాళ్ళకన్నా అసలు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా సింగిల్గా ఉండిపోయిన వాళ్ళే ఎక్కువ. చాలా మంది అంటూ ఉంటారు కదా, దేవుడు నా జీవితంలో ప్రేమ కథ రాయలేదు అని. అది తప్పు. దేవుడు మనుషుల్ని మాత్రమే మన జీవితంలోకి పంపిస్తాడు. వాళ్లతో ఒక కథ రాసుకోవాల్సింది మనమే కిట్టు, ఆయనేం రాయడు. నాకెందుకో మేఘ చెప్పింది నిజమే, ఇన్ని రోజులు నేను ఎందుకు ఇలా ఆలోచించలేదో అనిపించింది. మేఘతో చిన్నప్పటి నుండి మాట్లాడుంటే ఎంత బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు. నేను మేఘని చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాను. ఈ కిట్టు, ఏమైంది? నన్నేం చూస్తున్నావు? ముందు చూడు. ఏ లేదు మేఘ, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నా మైండ్లో అయితే ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఒక అమ్మాయి మన లైఫ్లోకి వచ్చిందంటే చివరి వరకు ఆ అమ్మాయితోనే ఉండాలనుకుంటాను నేను. మధ్యలో వదిలేస్తారేమో అనే డౌట్తో ఒక రిలేషన్లోకి వెళ్ళలేను నేను. కానీ అలాంటి ఒక అమ్మాయి దొరికితే లైఫ్ లాంగ్ వదులుకోను. నావి కూడా సేమ్ థాట్స్ కిట్టు. కాకపోతే నేను ఆ ఒక్కరు ఎవరా అని వెతుక్కొని వెళ్తున్నా. నువ్వేమో ఆ ఒక్కరు నిన్నే వెతుక్కొని రావాలని వెయిట్ చేస్తున్నావు. అంతే తేడా. లేకపోతే నేను కూడా నీలాగే అస్సలు వదలను. ఇద్దరం నవ్వుకున్నాం. ఇంతలో పెళ్లి మండపం వచ్చేసింది. కారు దిగి మాట్లాడుకుంటూ పెళ్లి మండపం లోపలికి వెళ్తున్నాం. మేఘ మాట్లాడే ప్రతి మాటకి, రే కిట్టు, నీకు మేఘ కన్నా బెస్ట్ అమ్మాయి దొరకదురా, ప్రపోజ్ చేయి, తను నీదే అన్న మైండ్ వాయిస్ వినిపిస్తూనే ఉంది.
తన థాట్స్ అండ్ ఐడియాలజీ తెలిసాక ఇక్కడికిక్కడే తనకి ప్రపోజ్ చేసేయాలనిపించింది. రే కిట్టు, ఇది నీకు సెకండ్ ఛాన్స్ రా, వదులుకోకు, ప్రపోజ్ చేయి అని మనసులో అనుకుంటూ ఇక ప్రపోజ్ చేసేద్దామని మేఘాని పిలవబోతుంటే ఇంతలో సిద్ధులోకి ఎదురుగా వచ్చారు. సరైన టైంలో వచ్చారు కదరా అని వాళ్ళని తిట్టుకున్నా. సిద్ధుగాడు, రే కిట్టు, ఇంతసేపరా రావడానికి? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు నువ్వు. అది చూసుకోలేదురా. మీరా కూడా మేఘాని అడుగుతుంది, మరి నీ ఫోన్ ఏమైంది మేఘా? అరే సారీ మీరా, స్విచ్ ఆఫ్ అయిపోయింది, చూసుకోలేదు. ఇంతలో సిద్ధుగాడు, సరే పదండి, పెళ్లి స్టార్ట్ అవబోతుంది. అందరం పెళ్లి లోపలికి వెళ్ళిపోయాం. మేఘ, మీరా, సిద్ధు, లోకి అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు. కానీ నేను మాత్రం మేఘనే చూస్తున్నా. అందరం కలిసి చాలా ఫొటోస్ దిగాం. అంతవరకు మాతో సరదాగా ఉన్న మేఘ ఆ జీలకర్ర బెల్లం పెట్టే టైంలో ఆశీర్వదిస్తూ వేసే అక్షంతల్లో వాటితో పాటు 6 years బ్యాక్ ప్రపోజ్ చేసినప్పుడు రాహుల్కి ఇచ్చిన రోజా పువ్వుని హ్యాండ్ బ్యాగ్లో నుండి బయటకు తీసి ఆ అక్షంతల్లో ఆ రేకుల్ని కలిపి పిడికిట్లో పట్టుకొని గట్టిగా కిస్ చేస్తూ రాహుల్ అండ్ వాళ్ళ వైఫ్ తలపైకి విసురుతూ కంటి నిండా నీళ్లతోనే వాళ్ళకి తన బెస్ట్ విషెస్ చెప్పింది. ఇదంతా చూస్తున్న మేమందరం మేఘాని చూసి ఎమోషనల్ అయిపోయాం. నాకు మేఘ తెగ నచ్చేస్తుంది. తను ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో కల్లారా చూస్తున్నా నేను. ఆ ప్రేమ నాకు కూడా కావాలనిపించింది. మేఘ తిరిగి వెళ్లేలోపు ఎలా అయినా తనకి ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యా. మొత్తానికి ఫంక్షన్ అయిపోయింది. ముగ్గురం వెళ్ళి మేఘ అండ్ మీరాని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాం. రే కిట్టు, స్కూల్ టైంలో మిస్ అయ్యావు, మళ్ళీ మిస్ అవ్వకు. ఇది సెకండ్ ఛాన్స్ మాత్రమే కాదు, లాస్ట్ ఛాన్స్ కూడా. వెళ్ళి చెప్పేసేయి అని నాతో నేనే అనుకుంటున్నా. ఇంతలో లోకి అండ్ సిద్ధు నా దగ్గరకు వచ్చారు. లోకి గాడు, ఏంట్రా మామ, ఏదో సీరియస్గా ఆలోచన చేస్తున్నావు? అరే లోకి, మేఘ చాలా మంచిది కదరా, అందరితో కలిసిపోయింది, మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. రే కిట్టు, మనం కాదురా, నువ్వు. సరే నేనే. ఇందాక కార్లో తన స్టోరీ చెప్పిందిరా. విన్నాక మేఘ లాంటి అమ్మాయి మన లైఫ్లో కూడా ఉండాలనిపించింది. అంతలా మూవ్ చేసింది తన స్టోరీ. అది విని లోకిగాడు, అబ్బో అయితే ఏంటి ఇప్పుడు? కొంప తీసి తనని లవ్ చేస్తున్నా అని చెప్తావా ఏంటి? మన వాళ్ళందరూ నీ మీద అలా ఇలా జోకులేరు. అప్పుడు నీ స్కూల్ ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్, ముఖ్యంగా మన టీం లీడ్, అసలే మేఘ తన ఎక్స్, చూసుకో ఇవన్నీ. లోకిగాడు అలా చెప్పగానే నాకు కొంచెం భయం వేసింది. ఇంతవరకు మేఘ మీద ఉన్న అంత ప్రేమని కూడా తర్వాత అందరూ ఏమనుకుంటారో అనే భయం తుడిచిపెట్టేసింది. అసలే మేఘకి ప్రపోజ్ చేయడానికే ధైర్యం సరిపోవట్లేదంటే లోకిగాడి మాటలు ఇంకా భయపెట్టేశాయి. నా లేని ధైర్యానికి కొత్త భయం తోడవగానే చెప్పాలనుకున్న మాటలు బయటికి రాలేదు. ఇంతలో లోకిగాడు, ఇవన్నీ ఆలోచించుకో ఒకసారి, అందరూ ఏమనుకుంటారో అని. రే కిట్టు, నిన్నే, వినబడుతుందా? నేను వెంటనే తేరుకొని లోకిగాడితో, నేనే తనని లవ్ చేస్తున్నా అనట్లేదురా, మనం అనుకున్నంత చెడ్డ అమ్మాయి అయితే కాదు, చాలా మంచి అమ్మాయి అంటున్నా, దానికే నువ్వు లవ్వు అది ఇది నేస్తున్నావు. ఓన్లే బ్రతికించావు. సర్లే పద, సెండ్ ఆఫ్ ఇద్దాం ఇద్దరికి. ముగ్గురు మేఘ దగ్గరికి వెళ్ళాం. మేఘ నన్ను చూసింది. తన మొహం వెలిగిపోతుంది. తనని మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియని క్షణాలనేమో తెలియదు, కానీ మేఘ మొహాన్ని అలానే చూస్తూ ఉండిపోయా. మొహం అంతా నవ్వును పూసుకునే మేఘ చిన్న పిల్లలా అనిపిస్తుంది. చాలా క్యూట్గా అనిపిస్తుంది. వదిలేయడానికి మనసు రావట్లేదు. అలా అని పట్టుకోవడానికి ధైర్యం కూడా సరిపోవట్లేదు. ఇంతలో మేఘ నా దగ్గరికి వచ్చి, హే కిట్టు, చాలా మాట్లాడుకున్నాం కదా ఈరోజు, చాలా బాగా అనిపించింది. అసలు నీతో ఇంత క్లోజ్ అవుతా అని ఇప్పుడు అనుకోలేదు, అది కూడా ఇంత తక్కువ టైంలో. సరిపోలేదు కిట్టు, నీతో ఇంకా మాట్లాడాలని ఉంది. మళ్ళీ ఎప్పుడైనా కలవడానికి ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఓకే మేఘ. ఏమైంది అలా ఉన్నావు? ఏ లేదే, బాగానే ఉన్నా. ఓకే అయితే బాయ్ లోకి. సిద్ధు బాయ్. మేఘ అండ్ మీరా స్టేషన్ లోపలికి వెళ్ళిపోయారు. నేను బాధపడుతూ స్టేషన్ వైపే చూస్తూ ఉండిపోయా. మనసులోనే లవ్ యూ మేఘ అని చెప్పుకున్నా. అందరం కార్లో స్టార్ట్ అయిపోయాం. లోకి, సిద్ధు కార్ ఫ్రంట్లో కూర్చొని జోక్స్ వేసుకుంటూ డ్రైవ్ చేస్తుంటే నేను మాత్రం బ్యాక్ సీట్లో బరువెక్కిన గుండెతో బాధపడుతూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయా. ఇందాక మేఘ పాడిన పాటే అలా గుర్తొస్తుంది. మేఘ, ఈ రాత్రిని, నీ మాటల్ని ఎప్పటికీ మర్చిపోను. 1 year తర్వాత మేఘను చూసి 1 year దాటింది. తనతో చాలాసార్లు మళ్ళీ మాట్లాడాలనిపించినా అంత ధైర్యం చేయలేకపోయా. మధ్యలో మేఘ మెసేజ్ చేసినా పొడిగా రిప్లై ఇస్తూనే అవాయిడ్ చేసేసా. అయినా ప్రేమిస్తున్న అమ్మాయిని వద్దనుకుంటూ ఫ్రీగా మాట్లాడడం అంత ఈజీ అయితే కాదు కదా. అలా 1 year తర్వాత సడన్గా ఫోన్ వచ్చింది మీరా నుండి. రేపు మేఘ వస్తుందట, మిమ్మల్ని కూడా రమ్మంది, కలుస్తాను అంది అని చెప్పింది. ఆ మాట వినగానే ఓ పక్క ఆనందం, ఇంకో పక్క భయం. ఎందుకో తెలుసా, ఒక అమ్మాయి మీద ఇష్టం పెరగకూడదు అనుకుంటూ ఆ అమ్మాయికి ఎదురుపడడంలో ఉండే ఇబ్బంది అంతా ఇంత కాదు. రేపు నేను అది ఫేస్ చేయబోతున్నా. నేను, లోకి, మీరా మేఘ చెప్పిన రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇంతలో మీరా అడిగింది, సిద్ధు ఈడు కిట్టు మీరిద్దరే వచ్చారు అని. లోకిగాడు,
వాడు బెంగళూరు నుండి రావాలి కదా, లొకేషన్ పెట్టేసా వచ్చేస్తాడు. ఏమైనా కంపెనీ షిఫ్ట్ కొట్టి బెంగళూరు వెళ్ళాక మనోడు మాట్లాడడం తగ్గించేశాడ్రా. ఒకప్పుడైతే మందుకి కూడా ఆడ డబ్బులు పెట్టేవాడు. ఇప్పుడు వస్తున్నాడు కదా, చూడు ఎలా ఖర్చు పెట్టేస్తాను. వాడి మాటలకు నేను మీరా నవ్వుకుంటున్నాం. ఇంతలో దూరం నుండి ఒక పిలుపు వినిపించింది. హే కిట్టు. అంతే. ఆ పిలుపు విని వెనక్కి తిరిగి చూసే ఆ క్షణాల మధ్యలో ఉన్న నా ఆనందం గురించి గంట మాట్లాడగలను నేను. ఏ పిలుపు అయితే ఒక రాత్రంతా జీవితాంతం గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలను ఇచ్చిందో అదే పిలుపు. మళ్ళీ మేఘాని చూస్తున్న సంతోషం, తనతో మాట్లాడతాను అన్న ఆనందం, ఈసారి అప్పటి రాత్రి కన్నా ఎక్కువ మాట్లాడాలి, ప్రపంచాన్ని మర్చిపోయే సరదా మాటలు మా మధ్య జరగాలి, ఇలా ఏదేదో. ఆ స్ప్లిట్ సెకండ్స్లో చాలా ఆలోచనలు ఆశ్రయాలు పుట్టేశాయి. అదే ఎక్సైట్మెంట్ని మొహం అంతా నింపుకొని వెనక్కి తిరిగి పిలుపు వినిపిస్తున్న అటు పక్క రోడ్డు వైపు చూసా. మీరా చాలా హుషారుగా నన్ను పిలుస్తుంది. కానీ నా మొహంలో మాత్రం నవ్వు మెల్లగా తగ్గిపోయింది. నా పక్కన ఉన్న లోకిగాడు కూడా షాక్తో చూస్తూ, రే కిట్టు, అది మన సిద్ధుగడి కార్రా, అంటే సిద్ధు మేఘ లవర్సా అని లోకిగాడు నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మీరా మాత్రం ముందే ఇదంతా తెలిసి మాకు ట్విస్ట్ ఇవ్వడంలో సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను మాత్రం మేఘాని కారులో అటు నుండి దిగుతున్న సిద్ధునే చూస్తున్నా. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని రోడ్డు దాటుకుంటూ మా వైపు వస్తున్నారు. నా చెయ్యి పెదాలు వణుకుతున్నాయి. నాలో శక్తి మొత్తాన్ని నా కన్నీళ్లు కంటిపాప దాటకుండా ఆపడానికే పెడుతున్నా. అయినా సరే నా వల్ల కావట్లేదు. ఈలోపు మేఘా సిద్ధు నా దగ్గరికి వచ్చేశారు. ఇప్పుడు నేను మేఘాని 2 అడుగుల దూరంలో చూస్తున్నా. 1 ఇయర్ క్రితం వెళ్ళేటప్పుడు నన్ను ఎంత ఎఫెక్షన్తో చూసి బాయ్ చెప్పిందో ఇప్పుడు కూడా తన కళ్ళల్లో అదే ఎఫెక్షన్, ఏమాత్రం తగ్గలేదు. హే కిట్టు, ఎలా ఉన్నావు? నేనేం మాట్లాడలే, చూస్తూ ఉండిపోయా. ఇంతలో సిద్ధుగాడు, వాడు షాక్లో ఉన్నట్టున్నాడు మేఘా, తేరుకోవడానికి టైం పట్టుద్దులే. ఇంతలో మీరా మేఘాని పలకరించేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సైడ్కి వెళ్ళిపోయారు. తను అలా వెళ్ళాక సిద్ధు చెప్పడం మొదలుపెట్టాడు. ఏ లేదు మామ, మనం ఆ రోజు పార్టీలో మేఘాని కలిశాక తను నాకు చాలా నచ్చేసిందిరా. ఆ రోజు జరిగిన విషయానికి తనకి సారీ చెప్తామని మెసేజ్ చేశా. ఆ తర్వాత తనతో మాట్లాడుతుంటే ఇంకా నచ్చేసింది. బెంగళూరు కంపెనీకి షిఫ్ట్ కొట్టా. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి తనకి ప్రపోజ్ చేస్తూనే ఉన్నారా. ఫైనల్లీ రీసెంట్గా ఒప్పుకుంది. ముందు చెప్పలేదేమో కానీ మేఘా నా లవ్ని ఒప్పుకున్నాక ఫస్ట్ చెప్తుందైతే మీకేరా. అలా సిద్ధు వాడి లవ్ స్టోరీ ఎగ్జైటింగ్గా చెప్తున్నాడు. కానీ సిద్ధు చెప్పే ప్రతి మాట నా లోపల ఒక్కో సూది గుచ్చుకున్నట్టు అనిపించింది. వీడు మాట్లాడడం ఆపేస్తే బాగుండు అనిపించింది. ఇక మేఘా నాది కాదు, ఎప్పటికీ నాది కాదు అనే విషయం మెల్లగా తలకెక్కేస్తుంది. కళ్ళు మసకబారుతున్నాయి. ఇంతలో లోకి, సర్లే మామ, మొత్తానికి నీ లవ్ సక్సెస్ అయ్యింది, మంచి అమ్మాయిని పట్టేశావు, హ్యాపీగా బ్రతకండి, కంగ్రాట్స్, పార్టీ మాత్రం మర్చిపోకరే. ఆ మాటలకే నేను ఇంకా ఎక్కువ షాక్ అయ్యి లోకి వైపు చూసా. సిద్ధు ఏమో, సరే మీరు రెస్టారెంట్ లోపలికి పదండి, నేను కార్ పార్క్ చేసి వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ నేను లోకి మాత్రమే ఉన్నాం. అప్పుడు అడిగా లోకిని, ఏరా లోకి, అప్పుడు మేఘా గురించి నేను చెప్తే తనని ఎవరు లవ్ చేస్తారా, నలుగురు 4 రకాలుగా అనుకుంటారన్నావు, ఇప్పుడేమో నవ్వుతూ కంగ్రాట్స్ చెప్తున్నావు, మంచి అమ్మాయిని పట్టేసావు అంటున్నావు అని కొంచెం కోపంగానే అడిగా. దానికి లోకిగాడు, హే నేనెప్పుడు నువ్వే అన్నావు, అప్పుడేదో నోటికొచ్చింది వాగేసాలేరా, కానీ ఆలోచించి చూస్తే మేఘా చాలా మంచిదిరా. ఏ ప్రాబ్లం లేకుండా మన సిద్ధుగాడు ఆఫీస్ కూడా షిఫ్ట్ కొట్టి తనకి ప్రపోజ్ చేసి మేఘా లాంటి మంచి అమ్మాయిని వాడి లైఫ్లోకి తెచ్చుకున్నాడు. అయినా వాడి గురించి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావు ఏంట్రా నువ్వు, పద. లోకే నేను రెస్టారెంట్ లోపలికి నడుస్తున్నాం. నాకు వాడి మీద కన్నా వాడి మాటలు విని తనకి ప్రపోజ్ చేయకుండా ఆగిపోయినా నా మీద నాకు కోపం వస్తుంది. ప్రపంచంలో నోటికి వచ్చింది మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి మాట పట్టించుకుంటే ఇలానే నాలానే పడిపోతాం అని అప్పుడు అర్థమైంది నాకు. అందరం రెస్టారెంట్ లోపలికి వెళ్ళాం. సిద్ధు మేఘాకి తినిపిస్తున్నాడు. లోకిగాడేమో వాళ్ళని చూసి భలే ఉన్నారు కదరా ఇద్దరు అని నవ్వుతున్నాడు. అక్కడ అందరి ఫేస్లో నవ్వుంది, ఒక్క నా ఫేస్లో తప్ప. కలుసుకోవడం అయిపోయింది. చివరిగా వెళ్ళిపోతున్నప్పుడు మేఘ అడిగింది, కిట్టు నీ సంగతి ఏంటి, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేను తలదించుకొని లేదు. అయితే నువ్వు ఇంకా మారలేదన్నమాట. తను ఆ మాట ఎందుకందో తెలియదు కానీ నాకు మాత్రం తీసిపెట్టి కొట్టినట్టు అనిపించింది. బైక్ పై వెళ్తూ ఆలోచిస్తూనే ఉన్నా. లోకిగడి మాటలు గుర్తొచ్చాయి. ఇవన్నీ ఆలోచించుకో ఒకసారి, అందరూ ఏమనుకుంటారో అని. మా అమ్మ మాటలు గుర్తొచ్చాయి. రే కిట్టు, నీ జీవితం నీ ఆనందం నీ చేతుల్లో ఉండవురా. చివరగా మేఘా మాటలు కూడా గుర్తొచ్చాయి. అయితే నువ్వు ఇంకా మారలేదన్నమాట. ఇవన్నీ మైండ్లోకి ఎక్కాక నా మీద నాకే అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది. ఒక చేతగానే మాటలు అనిపిస్తున్నా నాకు నేనే. ఇంకా ఏమో నన్ను నేను ఏం తిట్టుకోవాలో కూడా తెలియట్లేదు. ప్రపంచంలో ప్రస్తుతానికి అసలు విలువే లేని మనిషిని నేనే ఏమో అన్నంత డౌన్ అయిపోయా. లోకం అంతా నా వైపు చిన్న చూపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏడుపు రాట్లే, కోపం, నా మీద నాకే కోపం. చుట్టూ చూశాను, చాలా ట్రాఫిక్ ఉంది. ఏంటో చాలా గందరగోళం కనిపిస్తుంది ఈరోజు. సిటీలో ఉన్న జనం మొత్తం ఈ రోడ్డు పైన ఉన్నారనిపిస్తుంది నాకు. ఒక ఇరుకులాగా ఊపిరాడని ఫీలింగ్ వచ్చేసింది. బాధ, కోపం, జలస్, అసహ్యం అన్నీ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇక ఆపుకోలేక చుట్టూ అంతమంది జనం ఉన్నా పట్టించుకోకుండా బండి డ్రైవ్ చేస్తూనే అరవడం మొదలుపెట్టా.
గట్టిగా బండి ఫ్యూయల్ ట్యాంక్ కొడుతూ కొడుతూ పెద్దగా అరుస్తున్నా. ఇప్పుడు వస్తుంది ఏడుపు. గొంతు చించుకొని ఏడుస్తున్నా. ఇప్పుడు చెప్తా, బయటికి చెప్తా. ఈ మాట బయటికి చెప్పడం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా. ఐ లవ్ యూ మేఘా, ఐ లవ్ యూ. ఇంకో సంవత్సరం గడిచింది. కోల్పోయింది ఎంత కావాలి అనుకున్నదైతే పెయిన్ అంత ఎక్కువ ఉంటుందట. ఈ 1 ఇయర్లో ఆ మాట ఎంత నిజం నాకు అర్థమైంది. కానీ ఈసారి నేను ఆగిపోలేదు, కదిలాను. నాకు కూడా ఒక అమ్మాయి నచ్చింది, పేరు లీలా. ఈరోజే మా ఎంగేజ్మెంట్. ఈసారి సింపుల్గా ఫార్మల్స్లో కాకుండా నాకు నచ్చిన కుర్తానే వేసుకున్నా. ఎందుకంటే ఎవరేమనుకుంటే నాకేం. నా జీవితంలో మేఘాతో గడిపిన ఒక్క రాత్రి వల్ల ఈ విషయం నాకు అర్థమైంది. భయంతో కావాలనుకున్నది వదులుకోవడం కన్నా ఆ భయాన్ని వదులుకోవడం కరెక్ట్ అని. ఎందుకంటే అన్నది కదరా పాతాళ భైరవి, చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యం ఉంటే దక్కుతుంది రాకుమారి.